నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ దివేశ్రీ. ఈరోజు మనతో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషనల్ ఫోరం అధ్యక్షుడు అండ్ చార్టర్డ్ అకౌంటెంట్ నేతి మహేశ్వరరావు గారు. ఈరోజు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాం సార్. ఈ క్రోనీ క్యాపిటలిజం అంటే ఏంటి? క్రోనీ క్యాపిటలిజం గురించి మనం మాట్లాడాల్సినప్పుడు అసలు క్యాపిటలిజం ఏంటి, సో క్యాపిటలిజం మోరలా కాదా, ఈ క్యాపిటలిజం నుంచి మళ్ళీ క్రోనీ క్యాపిటలిజం అనేదాన్ని మనం ఒక ఎగ్జాంపుల్గా మాట్లాడము. జనరల్గా ఇప్పుడు క్యాపిటలిజం దాంట్లో ఏంటంటే మార్కెట్ ఎకానమీ అంటాం. జనరల్గా ఏంటంటే ఇప్పుడు నేను ఒక వస్తువు కొనాలన్నప్పుడు నాకు 4-5 ప్లేయర్స్ ఉన్నారు. ఒక కూరగాయల షాప్కి వెళ్ళినా కానీ ఒక కేజీ టమాటాలు ఒక అతను 50 చెప్పాడు, ఇంకొక అతను 40 చెప్పాడు, ఇంకొక అతను 45 చెప్పాడు. ఆబ్వియస్గా ఈ ముగ్గురులో ఎవరు తక్కువకి ఇస్తున్నారంటే 40 చెప్పిన అతని కాడ నేను కొనుక్కుంటాను, అయిపోయింది. అలాగే ఇంకొక వస్తువు ఏదైనా కొనుక్కోవాలన్నా షాప్కి వెళ్ళి కొనుక్కోవాలన్నా ఒక అతను 100 రూపాయలు చెప్పాడు, ఇంకొక అతను 90 చెప్పాడు, ఇంకొక అతను 95 రూపీస్ చెప్పాడు. మనకి మూడిట్లో ఆప్షన్ ఏముంది? 90 రూపీస్ ఉంది, కొంటున్నాం. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇలాంటి ఏరియాల్లో ఇండిపెండెంట్ ప్లేయర్స్ ఉన్నారు మార్కెట్లో. ఎవరైతే 90 రూపీస్కి ప్రోడక్ట్ ప్రొడ్యూస్ చేయగలుగుతున్నాడో అతను మనం ఎంకరేజ్ చేస్తున్నాం. సో ఎవరైతే ఎక్కువ కాస్ట్ ఉందో 100 రూపాయలు 195 అయిన వాళ్ళు వీళ్ళు ఏం చేస్తారంటే రీసెర్చ్ టీమ్ని పెట్టుకొని కాస్ట్ ఎట్లా తగ్గించుకోవాలనేది ఒక పోటీతత్వం అనేది కంపెనీల మధ్య వస్తాయి. సో వాళ్ళు 90కి ఇచ్చారు, నేను ఈసారి 85కి ఇవ్వాలని ట్రై చేయడం ఏమిటంటే ఒక ఏదైనా ఫెసిలిటీ ఏదైనా ప్రోడక్ట్ ఏదైనా ఇవ్వాలన్నప్పుడు ఎంత కాస్ట్ తక్కువలో ఇవ్వాలి, అదే క్వాలిటీలు ఇవ్వాలన్న దాని మీద పోటీతత్వం వచ్చినప్పుడు ఉన్న రిసోర్సెస్ని బాగా వాడుకోవడానికి ఉపయోగపడుతుంది. అది కంట్రీ ఎకానమీ కూడా బాగా ఉపయోగపడుతుంది. అది నార్మల్ క్యాపిటలిజం అనేది. ఇదే ఎగ్జాంపుల్లో క్రోనీ క్యాపిటలిజం అనేది జనరల్గా ఎలా అంటే ఇదే ప్లేస్లో గవర్నమెంట్ ఉందనుకోండి, గవర్నమెంట్ తీసుకోవాల్సిన పరిస్థితి. మనం ఏం చేస్తున్నాం, ఈ ముగ్గురులో ఎవరు తక్కువ ఉందో వాళ్ళ దగ్గరే కొంటున్నాం. బట్ గవర్నమెంట్ కూడా అలాగే చేయాలి కదా, ప్రొపరేటర్ ఆస్పెక్ట్ అలాగే. ఇప్పుడు గవర్నమెంట్ ఒక అతను 100 రూపాయల ప్రోడక్ట్, ఒక అతను 95, ఇంకొక అతను 90 రూపీస్కి అమ్ముతున్నాడు. ఇప్పుడు జనరల్గా గవర్నమెంట్ ఎవరి దగ్గర తీసుకోవాలి? 90 దగ్గర తీసుకోవాలి. కానీ గవర్నమెంట్ ఎవరికాడ తీసుకుంటుంది? 100 రూపాయలు అతని దగ్గర తీసుకుంటుంది. అంటే మీనింగ్ ఏంటంటే 90ది 100 రూపాయలు అతను దిగినట్టు అతని కాడ 10 రూపాయలు లాభం వచ్చినట్టే కదా. అతనికి వచ్చిన ఆ లాభాన్ని ఏం చేస్తాడు అతను? సో డైవర్ట్ చేయటం, ఈ పొలిటికల్ పార్టీలకు మనీ ఇవ్వటం, ఏజెన్సీలకు మనీ ఇవ్వటం, ఈ ఎంప్లాయీస్ వీళ్ళందరికీ మనీ ఇవ్వటం, ఒక వ్యవస్థని డిస్ట్రాయ్ చేయటానికి ఈ విధానం యూజ్ చేసుకోవటం వల్ల ఏంటంటే ఈ క్రోనీ క్యాపిటలిజం అనే దానివల్ల మనకు నచ్చిన వాళ్ళు, మనకు నచ్చిన వర్గాలు, మన బంధువులు, మనకి సహచరులన్నిటికీ మనం ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వ ధనాన్ని, ప్రభుత్వ సొమ్ముని ఈ విధంగా మనం డైవర్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాం. అంటే వాళ్ళు అలాగే ఎదుగుతూ ఉంటారు. ఆ ఎదిగిన డబ్బు వచ్చిన కరప్షన్ మనీ అగైన్ మళ్ళీ మనం లాబింగ్ చేయటం, పొలిటికల్ పార్టీ మీద ఇన్ఫ్లుయెన్స్ చేయటం, కింద సిస్టమ్ అంతా సెట్ చేయడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ క్రోనీ క్యాపిటలిజం అనేది ప్రజాస్వామ్యానికి ఇప్పుడు చూసుకుంటే మోర్ థ్రెట్ అదే అనుకోవాలి. దీంట్లో ఈ క్రోనీ క్యాపిటలిజం మనం అంబానీ లేదా ఈ అదానీ, సో కాంగ్రెస్ బీజేపీ వీళ్ళ గురించి మనం డిస్కస్ చేసుకుంటా వస్తే కాంగ్రెస్ పార్టీ బీజేపీ రెండు మినహాయింపు ఏం కాదు. కాంగ్రెస్ పార్టీ టైంలో జనరల్గా వచ్చాక ఏంటంటే ఈ అంబానీ ఈ ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఫేవరిజంగా గవర్నమెంట్ పాలసీలు ఉంటాయి. వాళ్ళకే గవర్నమెంట్ కాంట్రాక్ట్లు అంటే పోర్టులు కానీ లేదా ఎయిర్పోర్ట్లు కానీ లేదా డ్యాములు కానీ పెద్ద పెద్ద కాంట్రాక్ట్లు అన్నీ కూడా వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఇవ్వటం, కాంట్రాక్టుల కన్నా ఎక్కువ మనీ ఇవ్వటం, దోచిపెట్టడం, వచ్చిన మనీలు కొంత మనకి ఇచ్చేసుకుంటూ వెళ్ళటం. కాంగ్రెస్ పార్టీ చేసింది కూడా అదే అనుకోవాలి. కానీ కాంగ్రెస్ పార్టీలో కొంత లిమిటెడ్, కొంత సర్టన్ ఎక్స్టెంట్ ఉండేది అనుకోవాలి. సో ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ ఏదైతే వచ్చిందో ఈ బీజేపీ గవర్నమెంట్లో ముఖ్యంగా ఈ నరేంద్ర మోడీ గారు మనం చూసుకుంటే నరేంద్ర మోడీ ఎదుగుదలతో పాటు అదానీ ఎదుగుదల కూడా ఉందంటే మనం ఆ హిస్టరీ కానీ చూస్తే అతని మీద జరిగిన ఈ చరిత్ర కానీ లేదా మనం ఏదైనా రీసెర్చ్ ఏదైనా చూస్తే అదానీ నరేంద్ర మోడీ ఇద్దరు ఈక్వల్గా ప్యారలల్గానే ఎదుగుతూ వచ్చారు అనుకోవాలి. సో ఇక్కడ అదానీ ఎలా అంటే నరేంద్ర మోడీ లాబింగ్ ఎక్కువ ఉంటుంది. అతను గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు కాంట్రాక్ట్లు కానీ వర్క్లు కానీ అతను లాబింగ్తో మనం చూస్తే ఈవెన్ శ్రీలంక ప్రధాని కూడా అక్కడ ఎయిర్పోర్ట్కి అదానికి మన ప్రధాని రికమెండ్ చేశాడని సిచ్యువేషన్ ఉందంటే ప్రతిది కూడా గవర్నమెంట్ నుంచి వచ్చే వర్క్లు కానీ కాంట్రాక్ట్లు కానీ అన్ని కూడా అదానీ మళ్ళీ కొంత అంబానీ కూడా మధ్య చేసి ఇద్దరికి ఇవ్వడం వల్ల ఏంటంటే ప్రభుత్వ ఖజానాని మొత్తం వీళ్ళకి వెళ్ళిపోవడం, టెండర్లు కానీ బిడ్డింగ్లు కానీ అవన్నీ వెళ్ళిపోవడం, ఆ వచ్చిన మిగిలిన మనీలు ఇప్పుడు వాళ్ళకి మిగులుతుంది కదా అదానీ గవర్నమెంట్ వచ్చిన దీంట్లో 100 రూపాయల్లో ఒక 20 రూపీస్ మళ్ళీ ఈ పార్టీలకి వీళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఇచ్చుకుంటూ వెళ్ళిపోవడం, వాళ్ళు ఎదగటం వీళ్ళు ఎదగటం. ఆబ్వియస్గా ఏంటంటే ప్రజాస్వామ్యాన్ని మనీ ఇన్ఫ్లుయెన్స్ చేసే పరిస్థితికి వచ్చిందని. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో జనాలు పల్సును బట్టి గెలవటం ఓటం అనేది లేదు. సో మోడీ నిర్ణయం తీసుకుంటే గెలవాలి లేదా మోడీ వద్దంటే ఓడిపోవాలి.
మోడీకి అనుకూలంగా ఉంటే గెలుస్తాడు, మోడీకి అనుకూలంగా లేకపోతే ఓడిపోతాడంటే ఇక్కడ మోడీ మాయజాలం కాదు, ఈ క్రోనీ క్యాపిటలిజం యొక్క మాయజాలం. దీంట్లో ఈ అదానీ గ్రూప్ ఏదైతే ఉందో వీళ్ళు ఇప్పుడు వరల్డ్ లోనే 4వ ప్లేస్కి వెళ్ళిపోయారంటే, ఈవెన్ నిన్న కూడా మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఈ టోల్ గేట్ ఏదైతే కాంట్రాక్ట్స్ ఉన్నాయో 3,800 కోట్లు ఏదో అదానీ గ్రూపే తీసుకున్నారు. ఆల్రెడీ గంగవరం పోర్టు, కృష్ణపట్నం పోర్టు అది కూడా తీసుకున్నారు వాళ్ళు ఆల్మోస్ట్ చాలా చెప్పాలంటే దేశంలో నిన్న ఒక 1 వీక్ బ్యాక్ 5G స్పెక్ట్రమ్ ఏదైతే వేలా వెళ్ళిందో జియో వాళ్ళు తీసుకున్నారంటే ఒక 2-3 వెళ్ళే పరిస్థితి వచ్చిందంటే వాళ్ళు ఎదిగిపోవడం, గవర్నమెంట్లో వచ్చే పెద్ద పెద్ద టెండర్లకి వేరే వాళ్ళు వేయలేని పరిస్థితి, లాబింగ్ వీటన్నిటి వల్ల ఈ వెల్త్ అంతా ఈ 2-3 పర్సన్స్కి వెళ్ళిపోవడం, ఆ 2-3 పర్సన్సే దేశంలో ఉన్న రాజకీయ వ్యవస్థని ప్రతి సిస్టమ్ని కంట్రోల్ చేసే పరిస్థితి వచ్చినప్పుడు రివర్స్ అయింది ప్రజాస్వామ్యం అనుకోవాలంటే. ప్రజలు డిసైడ్ చేస్తే ఎంపీ గెలుస్తున్నాడు, ఎంపీలు డిసైడ్ చేస్తే విధానాలు ఉంటుంది, విధానాల ప్రకారం గవర్నమెంట్ రన్ అయ్యే పరిస్థితి నుంచి కార్పొరేట్ డిసైడ్ చేస్తే ప్రధానమంత్రి కానీ ఎంపీలు కానీ ఇలా అంటున్నారు. వీళ్ళు డిసైడ్ చేసిన పాలసీల ప్రకారం ప్రజల జీవన స్థితిగతులు అంటే ప్రజలు బతకాలా లేదా, ప్రజల మీద ట్యాక్స్లు వేయాలా లేదా అనేది కూడా ఇక్కడ వీళ్ళు డిసైడ్ చేసే పరిస్థితికి వచ్చారని అనుకోవాలి.